అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 282 ప్రమాదంలో దాస్. ఇక స్టోరీలోకి వెళ్తే, ప్లేన్ క్రాష్ ల్యాండింగ్ వల్ల స్పృహ కోల్పోయిన విరాట్ను సీక్రెట్గా హాస్పిటల్కి తరలించి అతను మిస్ అయినట్టుగా న్యూస్ స్ప్రెడ్ చేశాడు రక్షిత్. లోలిత వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన దాస్ జరిగిన సంఘటన మొత్తం తనకు తెలిసినంత వరకు అతనికి చెప్పాడు. విరాట్ చుట్టూ ప్రమాదం ఉందని ఆలోచించి అతను కళ్ళు తెరిచే వరకు ఆ విషయం బయటికి తెలియకూడదని జాగ్రత్త పడ్డాడు రక్షిత్ ఇంకా దాస్. మీడియాలో న్యూస్ చూసిన మహేంద్రవర్మ కంగారుగా హాస్ని ఉంటున్న గదికి వెళ్ళేసరికి అక్కడ అంతా ఖాళీ దర్శనమిచ్చింది. పిల్లల కోసం అక్కడ ఎంత వెతుకుతున్నా మహేంద్రవర్మను నిలదీసిన దాస్ అతడి తండ్రి మీద అనుమానం వ్యక్తం చేశాడు. అర్ధరాత్రి దొంగల ఇంటికి వచ్చిన రాజేంద్రవర్మ కొడుకును స్టడీ రూమ్లోకి రమ్మని తను చేసిన ఘనకార్యం చెప్పాడు. అంతలోనే మరొక విషయం చెప్తూ కోపంగా మారిన అతని మాటలకి ఎర్రబడ్డ కళ్ళతో తీక్షణంగా చూస్తూ వచ్చాడు మహేంద్ర. వాట్? నువ్వు ఎందుకు నన్ను అంత కోపంగా చూస్తున్నావు? నిజానికి నేను చేసిన పనికి నువ్వు థ్యాంక్స్ చెప్పాలి, కానీ కోపం చూపించకూడదు అని కొడుకు కళ్ళల్లో కనిపిస్తున్న చూపుకి తడబడ్డాడు రాజేంద్రవర్మ. నాకు తెలియకుండా ఇదంతా ఎందుకు ప్లాన్ చేశారు? ఏదైనా ఒక పని చేసే ముందు ఆలోచించమని ఎన్నిసార్లు చెప్పాను. ఒక్కసారి కూడా మీకు నా మాట అంటే లెక్కలేదా? దీని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించారా అని సీరియస్గా అడిగాడు మహేంద్ర. మీ నాన్న అంతా తెలివి తక్కువవాడు అనుకుంటున్నావా? ఆల్రెడీ బాంబు పెట్టానని చెప్పాను కదా, ఈ పాటికి చచ్చిపోయి ఉంటారు, ఇంకెందుకు భయం అని తేలికగా అన్నాడు. ఒకవేళ విరాట్ బ్రతికే ఉంటే ఏం చేస్తారు నాన్న అని సూటిగా ప్రశ్నించిన మహేంద్రవాణ్ణి పిచ్చిలా చూస్తూ, బాంబ్ బ్లాస్ట్ నుండి బ్రతికి బయటపడ్డానికి వాడేమైనా దేవుడు అనుకుంటున్నావా, లేక వాడికి అతీత శక్తులు ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా? నేను ఫిక్స్ చేసింది టెంపరేచర్ బాంబ్. అది హాస్ని నుండి అతన్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే పేలిపోతుంది. ఇక వాళ్ళకి బ్రతికే అవకాశం ఎక్కడ ఉంటుంది? నువ్వు అనవసరంగా కంగారు పడకు అని తేలికగా కొట్టిపారేశాడు. మీ అంచనా తప్పనిపిస్తుంది నాన్న. న్యూస్ తెలిసిన తర్వాత నేను హార్బర్కి వెళ్ళాను. హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ అయినట్టుంది. అందులో కేవలం పైలట్ డెడ్ బాడీ మాత్రమే దొరికింది. విరాట్ కానీ హాస్ని కానీ కనిపించలేదు. అక్కడంతా నా మనుషులతో వెతికించాను, దొరకలేదు. అప్పటికే పోలీసులు విచారిస్తుండటంతో ఎక్కువ సమయం ఉండకూడదని వచ్చేశాను. బట్ ఆ సంఘటన జరగడానికి కాసేపటి ముందే హార్బర్లో ఒక పేలుడు సంభవించింది. అది ఎందువల్ల జరిగిందో కారణాలు బయటికి రాలేదు. దీన్ని బట్టి అనలైజ్ చేస్తే వాళ్ళిద్దరూ ఎక్కడో సేఫ్గా ఉన్నారనిపిస్తోంది అని చెప్పాడు మహేంద్ర. నో, అలా జరగడానికి వీల్లేదు. విరాట్ బ్రతికుండకూడదు. ఇప్పటికే ఆ దాస్ నన్ను పిచ్చి కుక్కలా వెతికిస్తున్నాడు. ఒక టైంలో వాడికి దొరికేస్తానేమో అనుకున్నాను, కానీ నా అదృష్టం బాగుండి బయటపడ్డాను. ఇప్పుడు వీడు కనుక బ్రతికొస్తే నేను చావడం ఖాయం అని కంగారు పడ్డాడు రాజేంద్ర. ఇప్పుడెందుకు కంగారు పడుతున్నారు నాన్న? ముందస్తు ఆలోచన లేకుండా పిచ్చి పనులు చేసినప్పుడు తెలియలేదా అని కోపంగా అడుగుతున్న మహేంద్ర వైపు భయంగా చూస్తూ, ఈ సమస్య నుంచి బయటపడడానికి నువ్వే ఏదో ఒక సలహా ఇవ్వు. విరాట్ లేకపోయినా కూడా నేను దాస్ చేతిలో దొరికితే చాలు, వెంటనే చంపేస్తాడు. వాడికున్న పవర్కు అది చాలా సులువు. ఇంత రిస్క్ తీసుకున్నది కష్టపడింది చావడం కోసం కాదు కదా, దయచేసి ఏదో ఒకటి చేయి అని కొడుకును రిక్వెస్ట్ చేశాడు. ఇప్పుడు దాస్కి ఎన్ని పవర్స్ ఉంటే ఏం ఉపయోగం? వాడిప్పుడు సింగిల్గా ఉన్నాడు. మీ మనుషులతో రివర్స్ అటాక్ చేయడం ఎంతసేపు? వాడిని లాక్ చేసి చంపడం ఎంతసేపు? చిన్న విషయానికి భయపడుతున్నారా? ఒకవేళ మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం లేకపోతే మీ చేతిలో కీలుబొమ్మ అనసూయ పెద్దమ్మ ఉండనే ఉందిగా అని వెటకారంగా నవ్వాడు మహేంద్ర. ఆ మాటతో కొడుకు ఉద్దేశం ఏంటో అర్థమై రాజేంద్రవర్మ కూడా వికృతంగా నవ్వుతూ, నువ్వు చెప్పింది నిజమే. ఆ పిచ్చిదాన్ని నేను ఏం చెప్తే అది నమ్మబట్టే కదా ఇంత గేమ్ ఆడగలిగాను. నేను చెప్పింది గుడ్డిగా నమ్ముతుంది తప్ప నిజాలు తెలుసుకోవడానికి కనీసం బుర్ర కూడా వాడదు. దాని తెలివి తక్కువతనం వల్లే నా జీవితేచ్ఛానికి చేరుగా వచ్చాను. అవును, హాస్ని పిల్లలు ఎక్కడున్నారు? వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకురా. అందులో ఒకడు అచ్చుగుద్దినట్లు విరాట్లా ఉంటాడు కదా, అవసరమైతే వాడిని అడ్డం పెట్టుకొని రుద్రంనేని ఎంపైర్ని చేజిక్కోవడం కోసం అనసూయను బ్లాక్మెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పాడు రాజేంద్ర. ఆ ఆలోచన పాసిబుల్ కాదు నాన్న. నేను హాస్ని ఉన్న హోటల్ రూమ్కి వెళ్ళేసరికి పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు. మొదట నాకు దాస్ మీద అనుమానం వచ్చింది, కానీ నేను వెళ్ళిన కాసేపటికే వాడు కూడా పిల్లల కోసం అక్కడికి వచ్చాడు. వాళ్ళ కోసం వెతికిస్తూ ఉన్నాడు అని ముభావంగా చెప్పాడు మహేంద్ర. నిజమా? ఈడపోయింది. నాకున్న ఒకే ఒక్క అడ్డు కూడా తొలగిపోయింది అని నవ్వుతున్న తండ్రిని అడ్డుకొని, నాకెందుకో పెద్దమ్మ మీద అనుమానంగా ఉంది. ఆమె పిల్లలు తీసుకెళ్ళి ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశాడు. ఆ ఛాన్స్ లేదు. ఆమెకు మొదటి నుంచి హాస్ని అంటే ఇష్టం లేదు. పిల్లలు కూడా తన వారసురాలు కాదు అనుకుంటోంది. ఇంకెందుకు తీసుకొస్తుంది? నిజం చెప్పు. హాస్ని మీద ప్రేమతో నువ్వే పిల్లల్ని దాచేసి నా దగ్గర డ్రామాలు ప్లే చేయట్లేదు కదా అని అడిగాడు రాజేంద్ర. మీకంత అనుమానంగా ఉంటే మీరే వెతుక్కోండి. హెల్ప్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా పిల్లలను ఎవరో తీసుకెళ్లారో నాకు తెలియదు. మీకు చేతనైతే మీరు చేసుకోండి అని కోపంగా చెప్పాడు మహేంద్ర.
ఇప్పుడు నాకు ఆ పనికి మాలిన విషయాలు అంత అవసరం లేదు, కానీ ముందు దాస్ అడ్డు తొలగించుకోవాలి అని చెప్పి ఆలోచనలో పడ్డాడు రాజేంద్ర. మంగ ద్వారా విషయం తెలుసుకున్న కావ్య ఒక్కసారిగా కూలబడిపోయింది. నో, ఇలా జరగడానికి వీల్లేదు. విరాట్ చనిపోవడం ఏంటి? అంత అబద్ధం. ఎవరైనా చావాల్సింది ఉంటంటే అది కేవలం హాస్ని మాత్రమే. దానివల్ల నా విరాట్కి ఈ పరిస్థితి వచ్చింది అని ఏదేదో మాట్లాడుతూ ఏడుస్తూనే స్పృహ కోల్పోయింది. 2 రోజుల తర్వాత అనసూయ ఇంటికి వెళ్ళిన రాజేంద్ర లోపలికి ఎంటర్ అవ్వడంతోనే, చాలా ఘోరం జరిగిపోయింది వదిన. ఈ విషయం నీకు చెప్పాలంటే నా గుండె చెరువైపోతుంది. నువ్వు తట్టుకోగలవో లేదో అని భయమేస్తుంది అని దొంగ ఏడుపు నటించాడు. అసలే చిరాగ్గా ఉంది, విసిగించకుండా విషయం ఏంటో చెప్పు, లేదంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సీరియస్గా చెప్పింది అనసూయ. అది అసలు విషయం ఏంటంటే, విరాట్ మిస్ అయింది హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ వల్ల కాదు. హాస్ని విరాట్ ఇద్దరూ ఒకేసారి కిందకు దూకారు. ఆ సమయంలో హాస్ని ఒంటి మీద బాంబు ఉంది. దానివల్లే హార్బర్లో పేలుడు సంభవించిందంట. బహుశా పేలుడు వల్ల వాళ్ళిద్దరూ ఇప్పటికే చనిపోయి ఉంటారు. నాకు నిన్ననే ఈ విషయం తెలిసింది. నీకు చెప్తే తట్టుకోలేవని భయపడి ఆగిపోయాను, కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు కదా. అందుకే గుండె రాయి చేసుకొని వచ్చాను. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అని సానుభూతి నటించాడు రాజేంద్రవర్మ. వాట్? నువ్వు చెప్తుంది నిజమేనా? విరాట్ మిస్సింగ్ కదా, బాంబ్ బ్లాస్ట్ అవ్వడం ఏంటి? అసలు హాస్ని వంట మీదకి బాంబు ఎక్కడి నుంచి వచ్చింది అని కంగారుగా అడిగింది. అప్పటికే ఆమె పరిస్థితి దారుణంగా మారిపోయింది. కొడుకు పరిస్థితి ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఆందోళన పడి కళ్ళు తిరిగే పరిస్థితికి వచ్చింది. నేను నిజమే చెప్తున్నాను వదిన. దాస్ ఇంకా నా పర్సనల్ డ్రైవర్ మాట్లాడుకుంటూ ఉంటే నేను నా చెవులారా విన్నాను. ఆ దాస్ గాడి హాస్ని ఒంటికి బాంబు కట్టాడు అని చెప్పాడు. నేను వాళ్ళిద్దరినీ కాపాడాలని వెళ్ళేసరికి అంతా అయిపోయింది. పరిస్థితులు నా చేయి దాటిపోయాయి అని ఎక్స్ప్రెషన్ గమనిస్తూ చెప్పాడు. అదెలా సాధ్యం? దాస్ సంగతి పక్కన పెడితే నీ పర్సనల్ డ్రైవర్ నీకు నమ్మకస్తుడు కదా, నిన్నెలా మోసం చేశాడు అని అపనమ్మకంగా అడిగింది. ఆ మాటకి ఒక్క క్షణం సైలెంట్గా ఉండి, నేను నీ దగ్గర ఇంకొక విషయం కూడా దాచాను వదిన. నిజానికి ఇంతకుముందు విరాట్కి జరిగిన యాక్సిడెంట్లో దాస్కి కూడా భాగం ఉంది. ఆ విషయం వాళ్ళ మాటల్లోనే తెలిసింది. నా డ్రైవర్కి నేను ఇస్తున్న జీతం సరిపోలేదు, అందుకే నన్ను వెన్నుపోటు పొడిచి దాస్తో చేతులు కలిపాడు. వాడి అసలు ఉద్దేశం ఏంటో తెలుసా? రుద్రమనేని ఎంపైర్ని స్వాధీనం చేసుకోవడం. ఆయన సామ్రాజ్యానికి ముఖ్యమైన వారసుడు విరాట్. తను అడ్డు లేకపోతే తన తర్వాత అంతటి అధికారం ఉన్న దాస్ మాటలు అందరూ వింటారు కదా. అదే వాడి మాస్టర్ ప్లాన్. అందుకే ఎన్నో సంవత్సరాలుగా మన వాడి దగ్గర నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. ఎలాంటి అనుమానం రాకూడదని అతనితో పాటు యాక్సిడెంట్ల సమయంలో ఉండి కోమాలో ఉన్నట్టు నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు సమయం చూసి దెబ్బ కొట్టాడు అని అందమైన అబద్ధం సృష్టించాడు రాజేంద్రవర్మ. ఈ విషయం నాకు ఇంత ఆలస్యంగా చెప్తావా? చింతకి నీ డ్రైవర్ ఎక్కడున్నాడు అని ఆవేశంతో ఊగిపోతూ అడిగింది అనసూయ. దాస్ చేసిన వాటన్నిటికీ సాక్ష్యాలు వాడే కదా. బ్రతుకుంటే ఎప్పటికైనా నిజాలు బయటికి వస్తాయని ఆ దాస్ చంపేశాడు. నీకు నమ్మకం కలగకపోతే నేను సాక్ష్యంగా చూపిస్తాను అని అప్పటి వరకు బయట ఉన్న ఒక వ్యక్తిని లోపలికి తీసుకొచ్చి ఆమె ముందు నిలబెట్టాడు. ఈ అబ్బాయి నా డ్రైవర్ కజిన్. దాస్ ఇంకా డ్రైవర్కి మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇతనే సాక్ష్యంగా ఉన్నాడు. నా డ్రైవర్ దాస్ చేతిలో చనిపోయాడని తెలిసి నెక్స్ట్ టార్గెట్ ఇతనే అని భయపడి నా దగ్గరికి వచ్చాడు. ఇతని దగ్గర ఏవో సాక్ష్యాలున్నాయట, తీసుకొచ్చాడు అని ఆ డ్రైవర్ దగ్గర కొన్ని పేపర్స్ తీసుకొని ఆమెకు చూపించాడు. అవి ఒకప్పుడు తనను ఫ్రేమ్ చేయడానికి విరాట్ రెడీ చేయించిన ఫోర్జరీ ట్రాన్సాక్షన్ పేపర్స్, ఇంకా తను విరాట్ను ఫ్రేమ్ చేయడానికి తయారు చేయించిన ఫోర్జరీ ట్రాన్సాక్షన్ పేపర్స్ ఇద్దరివి కలిపి తీసుకొచ్చాడు రాజేంద్ర. నిజానికి బాంబ్ ట్రాన్సాక్షన్ కూడా ఫోర్జరీ చేయొచ్చని విరాట్ వల్ల తెలిసింది. మొదటిగా ఆ పనిని రాజేంద్రవర్మకు బుద్ధి చెప్పడానికి విరాట్ చేశాడు. ఆ విషయం తెలిసిన రాజేంద్రవర్మ అదే ప్రాసెస్ విరాట్ మీద యూజ్ చేయడానికి ట్రై చేశాడు. అప్పుడు సక్సెస్ అవ్వలేదు, కానీ ఇప్పుడు అవే పేపర్స్ అనసూయను నమ్మించడానికి పనికొచ్చాయి. ఆ పేపర్స్ చూసిన అనసూయ అదంతా నిజమని పూర్తిగా నమ్మేసి, చిన్ని రోజులు నా కొడుకు దొంగ చేతికి తాళాలిచ్చాడు, అదే ఇప్పుడు కొంపను ముంచింది, వెంటనే దాస్ని ఇక్కడికి రమ్మని ఫోన్ చేయండి అని తన మేనేజర్కి చెప్పింది. అక్కడే సోఫాలో కూర్చున్న రాజేంద్ర తన ప్లాన్ సక్సెస్ అవుతుందన్న ఆనందంతో ఆతృతగా దాస్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. కాసేపటికి మేనేజర్ కాల్ వల్ల అనసూయ ఇంటికి వచ్చిన దాస్ దూరం నుంచి రాజేంద్రవర్మను చూసి కోపంతో ఊగిపోతూ గన్ గురిపెట్టాడు. హే, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? కేవలం నిజాలు బయటికి రాకూడదని నన్ను చంపాలనుకుంటున్నావా అని గట్టిగా అరిచి అనసూయ దగ్గరికి వెళ్ళి, చూశారు కదా వదిన, మీ ముందే గన్ ఎలా గురిపెట్టాడో. నా డ్రైవర్తో పాటు నన్ను కూడా చంపాలనుకుంటున్నాడు, మీరే నన్ను కాపాడాలి అని నటనలో జీవించాడు రాజేంద్ర. ఆ మాటకి అతని వైపు కోపంగా చూస్తూ, గన్ కిందకు దించు దాస్, అతన్ని ఏమైనా చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చింది అనసూయ. ఇప్పుడు మీరు ఏం చెప్పినా వినడానికి సిద్ధంగా లేను మేడం. ఈరోజు విరాట్ గారిని మనం కోల్పోవడానికి కారణం వీడే. ఇలాంటి వాడిని
మీరు క్షమించినా నేను క్షమించను అని ఎత్తిన గన్ దించకుండానే చెప్పాడు దాస్. అవునా, నిజమా? అయితే ఒకసారి ఈ పేపర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసి అదే మాట చెప్పు అని కోపంగా అడుగుతూ అతని మొహం మీద పేపర్స్ విసిరేసింది అనసూయ. ఆ పేపర్స్ ఓపెన్ చేసి చూసిన దాస్ మొహం ఎర్రగా కోపంతో మారిపోయింది. ఆ క్షణం రాజేంద్రవర్మ అంత ధైర్యంగా ఎందుకున్నాడో అర్థమైంది. మేడం, ఈ పేపర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫేక్. ఇలాంటివి నేను కూడా కొన్ని వందలను సృష్టించగలను. ఇలాంటివి అర్థం లేని ఆధారాలను పట్టుకొని నన్ను బ్లేమ్ చేయడం ఏం బాగోలేదు. రాజేంద్రవర్మ మీకు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. దయచేసి పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజాన్ని చూడండి అని రిక్వెస్ట్ చేశాడు దాస్. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు బాగా తెలుసు. నీలాంటి ఫ్రాడ్తో చెప్పించుకునే స్థితిలో నేను లేను. నా కొడుక్కి అంత తెలివి ఉండి కూడా నీలాంటి వాడిని ఇన్ని సంవత్సరాలుగా పక్కన ఎలా పెట్టుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. చింత తిండి పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. కానీ నీకు అది లేక తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించావు. ఇలాంటి తప్పుడు పని చేయడానికి సిగ్గులేదా అని అసహ్యంగా చూసింది అనసూయ. అంటే మీ ఉద్దేశం ఏంటి? విరాట్ సార్కి యాక్సిడెంట్ జరగడానికి కారణం నేనని అంటున్నారా అని అపనమ్మకంగా అడిగాడు దాస్. అవును, నా కొడుకు అడ్డు లేకపోతే రుద్రంనేని ఎంపైర్ స్వాధీనం చేసుకోవచ్చని ఇదంతా చేశావు. దానికి సాక్ష్యం కళ్ళెదురుగా కనిపిస్తున్న ట్రాన్స్ఫర్ పేపర్స్ అని నిర్లక్ష్యంగా చెప్పింది అనసూయ. మీరు ఒక కళ్ళున్న గుడ్డివారు. నటనకి నిజానికి తేడా తెలియదు. అందుకే మీ కొడుకు మీకు అంత దూరంగా ఉన్నారు. విరాట్ సార్కి తన మీద కుట్రలు చేస్తుంది ఎవరో బాగా తెలుసు. అందుకే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. అంతే తప్ప మీలాగా నెత్తిన పెట్టుకోలేదు. చిన్నాలుగా మీరు అతని మాటలను గుడ్డిగా నమ్మడం వల్లే సార్ జీవితంలో ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదురయ్యాయి. ఆయన బాధలు అనుభవించడానికి కారణం మరెవరో కాదు, మీరే. నిజానిజాలు తెలుసుకోలేనంత కాలం ఇలాగే మరొకరి చేతిలో కీలుబొమ్మలాగా ఉంటారు. మీలాంటి తల్లుల వల్ల నష్టం తప్ప లాభం లేదు. కొన్ని సంవత్సరాలుగా సార్ దగ్గర నమ్మకంగా పనిచేశాను. ఆయన ప్రతి కష్ట సుఖాలు నాకు తెలుసు. మీరు చేసిన తప్పులతో సహా అన్నీ మా ఇద్దరికి తెలుసు. కానీ కన్న తల్లి అన్న కారణంగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని క్షమిస్తూ మారాలని ఎదురు చూశారు. ఈ రోజుతో ఆ నమ్మకాన్ని మీరు పూర్తిగా చంపేశారు. నిజానికి హాస్ని మేడంను కిడ్నాప్ చేసి బాంబ్ ఫిక్స్ చేసింది విరాట్ సార్ హెలికాప్టర్ లెక్కేలా చేసింది వీడే. రుద్రంనేని ఎంపైర్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంది నేను కాదు, రాజేంద్రవర్మ. అందుకోసం సార్ మీద చాలా అటాక్స్ ప్లాన్ చేశాడు. ఇలాంటి వాడు బ్రతుకుంటే మరిన్ని పాపాలు చేస్తాడు. అందుకనే ఈరోజు వీడి చావు నా చేతుల్లో తప్పదు. మిమ్మల్ని ఎదిరించినందుకు నన్ను శిక్ష వేస్తారా? అనుభవించడానికి నేను సిద్ధమే. సార్ కోసం నా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినా మరేం పర్వాలేదు. కానీ ఆయన దూరం చేసిన వాడిని మాత్రం వదలను అని కొన్నేళ్లుగా తనలో దాచుకున్న ఆవేశాన్ని బయటపెట్టాడు దాస్. అతని మాటలకి కంగుతున్న రాజేంద్ర, వదిన, ఇతని మాటలు నమ్మకు. విరాట్ నాకు కొడుకు లెక్క. తనకి నేనెందుకు హాని చేస్తాను? వీడి గురించి నిజాలు బయటకు వచ్చేసరికి నింద నా మీద తోశాడు. నేను ఎలాంటివన్నో నీకు తెలియదా అని 2 కన్నీటి చుక్కలు రాల్చాడు. ఇప్పుడు అనసూయ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆమె దాస్ చెప్పిన మాటలు నమ్మేస్తుందా? రాజేంద్రవర్మ ఇంకెన్ని ఎత్తులు వేస్తాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.